ప్రజెంట్ మనం చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ బెట్టింగ్ బాధితులే. ప్రతి 10 మందిలో ఇద్దరు, ముగ్గురు ఖచ్చితంగా బెట్టింగ్ ఆడినోళ్ళే, ఎక్స్‌పీరియన్స్ చేయనోళ్ళే. కానీ ఆ ఇద్దరు, ముగ్గురిలో ఒకడు బెట్టింగ్‌కి ఫుల్‌గా అడిక్ట్ అయిపోయి ఉంటాడు. వాడు ఫుల్‌గా అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికెలా రావాలో వాడికి అర్థం కాదు. ఈ బెట్టింగ్ సైకాలజీ ఎలా వర్క్ అయితుందంటే, మనం రూ. 10 సంపాదిస్తే ఆ రూ. 10 మళ్ళా దాంట్లోనే పెడతాం. రూ. 100 సంపాదించు, 100 దాంట్లోనే పెడతావు. ఆ రూ. 100 పోతే రూ. 1000 అప్పు చేసి ఖచ్చితంగా దాంట్లోనే పెడతావు. బెట్టింగ్ సైకాలజీ అంతే. డబ్బులు మళ్ళీ వస్తుందేమో అనే సైకాలజీ. మనకి మనీ రావాలనేది ఇంపార్టెంట్ మనకి మనీ రావాలనేది ఇంపార్టెంట్. సో మనం వస్తుంది అనే దాంట్లోనే పడిపోయింటాం. కానీ అరే ఇది చేస్తే డబ్బులు పోతుంది అని అసలు ఆలోచించము. అది సైకాలజీ అంతే. మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో మనము మనీకి ఎక్కువ ఎమోషన్స్ ఇస్తాం, మనకు తెలీదు. కాకపోతే మనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమోషన్ ఇన్ అవర్ సొసైటీ. ఎందుకంటే మనీ వల్లే మనకు అన్నీ వస్తాయి. సో మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది మన బ్రెయిన్లో క్రియేట్ అయిపోతుంది. డబ్బులు పోయేటప్పుడు ఒక ఎమోషన్, వచ్చేటప్పుడు ఒక ఎమోషన్. సో మనకి డైలీ కన్సిస్టెంట్గా వచ్చే అమౌంటే బెటర్ మామ. ఈజీ మనీ వేస్ట్. మొత్తం పోగొట్టుకుంటావు. ఎక్స్పీరియన్స్ చెప్తానా, మొత్తం పోగొట్టుకుంటావు. మీరు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే కామెంట్ చేయండి.